సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాం. కొరింథీ సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక, ఈ 7వ అధ్యాయము 2వ వాక్యం, మమ్ముని మీ హృదయంలో చేర్చుకొనుడి, మేము ఎవ్వరికి అన్యాయము చేయలేదు, ఎవ్వరిని చెరపలేదు, ఎవ్వరిని మోసం చేయలేదు. తర్వాత ఉన్న మాట కూడా చూడండి, మీరు మా హృదయములలో ఉన్నారనియు లోగడ చెప్పాను. ఈ వాక్యం చదివినప్పుడు నాకు కూడా కొంచెం ఆలోచన వచ్చింది. నిజమే కదా, లోకంలో మనం మనుషుల హృదయాల్లో మనం చోటు సంపాదిస్తాం. ఒక దైవజనుడి గుండెల్లో మనం స్థానాన్ని సంపాదించామా? మనం ఆరాధన చేసే దేవుడు ఉన్నాడుగా, ఆ దేవుని గుండెల్లో స్థానం సంపాదించామా? 2 విషయాలు సంఘం గమనించాలి. ఒకటి, కాపరి హృదయంలో స్థానం సంపాదించడం. రెండవది, దేవుని హృదయంలో నీవు చోటును సంపాదించడం. ఈ రెండింటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా నా దేవుని గుండెల్లో నాకు చోటు ఉండాలి, నేను అది సాధించాలని ఎప్పుడైనా ఆలోచించారా? మా కొరకు కష్టపడుతున్న దైవజనుడు ఉన్నాడే, విత్తుతున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు కదా, అతని హృదయంలో మాకు స్థానం ఉండేట్టుగా మేము ప్రవర్తించాలి అని ఏనాడైనా మనం ఆలోచించామా? ఇక్కడ కొన్ని విషయాలు చెబుతాను. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఉన్నాడుగా, తన జీవితంలో ఎంత నమ్మకంగా నడిచాడంటే అంత నమ్మకంగా నడిచాడు. గొర్రెలు ఇస్తే గొర్రెలు కాపాడాడు, దండం ఇస్తే వాటిని ఏలాడు, గాఢాంధకారంలో నడిపిస్తే నిలదొక్కున్నాడు, కష్టాలన్నీ ఏకరో పెడితే కృంగిపోకుండా యెహోవాను నా కాపరిని పాడబడాడు, ఎదురొచ్చిన గొలియాతును చంపాడు, ఎగబడిన సింహాన్ని హతమార్చాడు, మీదబడిన భయంకరమైన తోడేళ్ళను కానీ ఎలుగుబంటులను కానీ క్రూర జీవాలను చంపుతూ వచ్చాడు. తాను నడిచిన నడకంతా చూశాక దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ దావీదు నా హృదయానికి సరిపోయినవాడు. 2వ మాట ఏమన్నాడు తెలుసా? నేను ఒక మనిషిని కనుగొన్నాను, అతడు నా ఉద్దేశ్యమును నెరవేర్చగలిగినవాడు. మరొక మాట చదువుతాను, అతను అంటాడు కదా, నేను నా హృదయములను ఉద్దేశములు చిత్తమంతా నెరవేర్చగలిగిన ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను. అంటే దావీదు దేవుని హృదయంలో స్థానాన్ని సంపాదించాడుగా. కొరింథీ సంఘస్థులు పౌలు గారి హృదయంలో స్థానాన్ని సంపాదించారు. మరి మన సంగతి ఏమిటి? వాక్యం చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం కదా. 2 స్థానాలు మనం అక్కడ సంపాదించిన గుంపులు చూస్తున్నాక నీకైనా నాకైనా మనకైనా ఒక ఆలోచన రావాలిగా. నేను నా దేవుని గుండెల్లో స్థానాన్ని సంపాదించాలి అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? చాలాసార్లు అందరూ నన్నే చెప్పుకోవాలని ఆరాటపడుతున్నాగా, అందరూ నోరు తెలిస్తే నన్ను గురించే మాట్లాడాలని కోరుకుంటున్నాగా. అంటే నరాలాడుతున్న నరుని హృదయంలో నీవు ఉండాలని తపన పడుతున్నావే. రక్తం కార్చినవాడు, కొరడా దెబ్బలు తిన్నవాడు, ఆయుష్ ఆరోగ్యం ఇచ్చే పాపం శిక్షను తాను భరించి మన పైన ఇంతగా సాగించాడే, ఆయన హృదయంలో నీవెప్పుడైనా స్థానాన్ని సంపాదించావా? ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే పౌలు హృదయంలో వీళ్ళంతా స్థానాన్ని సంపాదించారట. అంటే ఒక సేవకుని గుడిలో స్థానాన్ని సంపాదించిందేమో క్రొత్త నిబంధన.
పాత నిబంధనలను దేవుని హృదయంలో స్థానం సంపాదించిన భక్తులు కొంతమంది కనపడ్డారు. కానీ దేవుని యొక్క హృదయంలో స్థానాన్ని సంపాదించంటే వాళ్ళ జీవితంలో తెగింపు కలిగిన వాళ్ళు అయి ఉండాలి. యేసు ప్రభు దగ్గర రొట్టెలు తిన్నారు చాలామంది. అద్భుతాలు జరిగితే చప్పట్లు కొట్టారు, శవాలు వేస్తే పాటలు పాడారు. ఇన్ని చేశాక శిలువ మరణం వచ్చేటప్పటికీ శిష్యులు లేరు, ప్రజలు లేరు, అంతా వెళ్ళిపోయారు. కానీ విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? తన హృదయంలో ఒక విలువైన స్థానాన్ని సంపాదించిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు అరిమత యోసేపు. అరిమత యోసేపు రహస్యముగా ఆయనను వెంబడించినని రాయబడింది. నికోదేమని మరొక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడి పెద్ద నాయకుడైన మత సంస్కర్త అయినా అతడు దేవుని సందులో ప్రార్థనాపూర్వకంగా దేవుని వెంబడించిన వాడు. తర్వాత ఆయన చనిపోయినప్పుడు అందరూ వెళ్ళిపోతే ఇదిగో ఇతడు వచ్చి అంటాడు కదా, ఆయన దేహాన్ని నాకు ఇవ్వండి, నేను సమాధి చేసుకోవాలని కోరుకుంటున్నా. ఒక క్షణం దేవునితో ఎంతమంది తిరిగినా సమాధి చేసే అవకాశం వాళ్ళకి లేదు. ఈ అరిమత యోసేపు దేవునికి ఎంత దగ్గరయ్యాడు. ఆయన రహస్య క్రైస్తవుడిగా ఉండి ఆయన హృదయంలో స్థానాన్ని సంపాదించాడు. అందుకే నేను ఆ వాక్యం చదువుకున్నప్పుడు అనిపిస్తుంది, ఎంతమంది పడవెక్కారు, దిగారు, అద్భుతాలు జరిగినాయి, కానీ ఒక్కడు కూడా సమాధి కార్యక్రమం రాలేకపోయారుగా. కానీ ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి తన సమాధిలో చక్కగా భద్రం చేసుకున్నాడు. అతని జీవితంలో చేసిన ప్రక్రియలను బట్టి దేవుని హృదయంలో అతనికి ఎంత స్థానం కల్పించబడింది. అందుకే అతని పేరు కావాలని బైబిల్లో రాసిపెట్టాడు. మరి ఒక్కసారి మనం ఆగి ఆలకిస్తే అపోస్తులు పరిగెత్తారు, రొట్టెలు తిన్నవాళ్ళు పరిగెత్తారు, ఎరిగిన వాళ్ళు పరిగెత్తారు. కానీ దేవుని హృదయంలో స్థానం సంపాదించిన మరియలాగా, దేవుని హృదయంలో స్థానాన్ని సంపాదించిన అరిమత యోసేపులాగా, దేవుని హృదయంలో స్థానాన్ని సంపాదించిన తిమోతిలాగా మన జీవితంలో ప్రభు కొరకు ప్రయాసపడుతున్నామా? ప్రభు కొరకు మనం పరిగెత్తగలుగుతున్నామా? ఆ మాట ఎంత ముచ్చటగా ఉందండి. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనుషుల హృదయాల్లో స్థానం సంపాదించడానికి మనం ప్రయాసపడుతున్నాగా? నిజంగా దేవుని హృదయంలో నీవు సమర్పణ కలిగి జీవిస్తే ఆయన హృదయంలో నీకు ఒక స్థానం కలగాలి అనుకుంటే 3 మాటలు చెబుతాను. మొదటిది, తెగింపు కలిగిన క్రైస్తవుడై ఉండాలి. దావీదులో ఉన్నదేమిటి? తెగింపు కనపడింది. అంతమంది రాజులు, యువరాజులంతా గడగడలాడుతుంటే తెగించి వెళ్ళాడుగా. నేనున్నానండి, వెళతాను. వీళ్ళకొచ్చి చెబుతున్నాడు, మీరు భయపడబాకండి, నేనున్నాను, మీ పక్షాన్ని యుద్ధం చేస్తాను. రాజు దగ్గరికి అంటాడు, మీరేం కంగారు పడబాకండి, నేను అతనితో పోరాడుతాను. ఒక తెగింపు కలిగితే క్రైస్తవులో చరిత్ర తిరగబడుతుంది. ఈ రోజున నీ ఇంట్లో గొప్ప కార్యం జరగాలి అనుకున్నా నీలో తెగింపు చాలా అవసరం. తెగించడానికి చాలామంది భయపడతారు. అతనితో నేను పోరాడతానా అని అనుకోలే, తెగించి వెళ్ళాడుగా. ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఆ రోజున యేసు దేవుడని చెప్పుకోవడానికి భయపడిన రోజులవి. యేసు పేరు చెప్పినా, ఆయన శిష్యులని చెప్పినా లోకం అసహించుకుంటుంది, వాళ్ళని కొరడాలతో కొడుతుంది. కానీ అరిమత యోసేపు తెగించి వెళ్ళాడుగా. నిశ్చయంగా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ తెగింపు తిన్నగా అతని దేహాన్ని తీసుకుని వచ్చి సమాధి చేసుకున్నారు. మరి ఇన్ని చరిత్రలు విన్నాక ఇంతకాలం దేవుని ఎరిగామే, మరి దేవుని హృదయంలో మనం చోటు ఎందుకు సంపాదించలేకపోయాం? మనం నడిపిస్తున్న కాపరి గుండెల్లో మనం ఎందుకు చోటు సంపాదించలేకపోయాం? మన జీవితంలో తెగింపు లేనంత కాలం, నా ప్రభువు కొరకు నేనేమైనా చెయ్యాలి అనే ఆలోచన లేనంత కాలం నీకు పంట పండుతుంది, దైవాశీర్వాదాలు ఉంటాయి. కానీ దేవుని హృదయంలో చోటు లేకపోతే, అందుకే కదా కొంతమందికి మాత్రమే ఆ స్థానం దక్కింది. ఒక క్షణం ఆగి ఆలకిస్తే మన వ్యక్తిగత జీవితంలో ప్రభువు కొరకు నష్టమైనా, కష్టమైనా, కన్నీళ్ళైనా, ఒకవేళ నా ప్రాణం పోయినా నా ప్రభువు కొరకు నేను బ్రతకాలి అనే ఒక ఊపు, ఒక ఆశ, ఒక ఆసక్తి చెలరేగితే వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళని హృదయాల్లో దాచుకుంటాడు కదా. ఇంకొక మాట కూడా మీతో చెబుతాను. మనం ఒకరి హృదయాన్ని స్వాధీనం చేసుకోవడం ఎలా సాధ్యము అంటే, మీరు బైబిల్లో అబిగయీలు అని ఒక ఆమె ఉంటుంది. ఓ రోజున ఈ దావీదు మహారాజు పండగ వస్తే తన పని వాళ్ళను పంపుతాడు. అయ్యా, గొర్రెలను కొంతమంది గొర్రెల కాపలను మందరం మేపాం కదా, పండగ వచ్చింది, మన దగ్గర తినడానికి ఏమీ లేదు కదా, మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి అతగాడిని అడిగి ఏదన్నా తెచ్చుకోండి, పండగ చేసుకోండి అన్నాడు. వీళ్ళు వెళితే అతడు బహా కఠినంగా మాట్లాడి
నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవడా దావీదంటూ లెక్కలేనట్టుగా వ్యవహరించాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఆ మాట విన్నాక దావీదు ఉగ్రరూపుడై నెమ్మదిగా బయలుదేరి సైన్యాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఈ సంగతి ఆ ఇంట్లో ఉన్న భార్యగా చెప్పారు గొర్రెల కాపురులమ్మా, మన యజమాని మూర్ఖుడుగా మాట్లాడాడమ్మా, ఇదిగో ఆయన బయలుదేరి వచ్చాడంటే మన ఇంట్లో ఒక్క మగవాడు బ్రతకడమ్మా అని చెబితే ఆమె వెంటనే గాడిద గంతగట్టుకొని కావలసిన ఖర్జూర పంట కానీ రొట్టెలు కానీ పేరాలు కానీ వేసుకుని బయలుదేరి వెళ్ళి సమూయేలు మొదటి గ్రంథంలో చదవండి ఒకసారి ఆ వాక్యాన్ని. 25వ అధ్యాయము 23. అబీగయేలు దావీదును కనుగొని అతని పాదములు పట్టుకొనేను. తప్పు చేసింది ఎవరు? భర్త చేశాడు. కానీ పాదాలు పట్టుకున్నది ఎవరు? భార్య చేసింది. ఈ సన్నివేశం అతన్ని కదిలించిందండి దావీదుని. ఆహా, ఎంతటి గొప్ప మనిషి! తాను చేసిన తప్పుగాక అతగాడు చేసిన తప్పు తాను ఒప్పుకుంటూ నా పాదాలు పట్టుకుని నా దగ్గర బ్రతిమలాడుతుంది అని చెప్పి ఆమె చెప్పిన మాటలన్నీ విన్నాడు. నువ్వు దేవుడు యుద్ధాలు చేసేవాడవయ్యా, ఆయన కఠినుడయ్యా, ఆయన మీద పగ తీర్చుకోవాకయ్యా, నా కుటుంబాన్ని కనికరించయ్యా అంటూ ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేసి బ్రతిమలాడుకుంటే దావీదు ఆ విన్నపాలన్నీ విన్నాడు. ఇక ఆ తర్వాత ఒక్క క్షణం అడుగు ముందుకు వేయకుండా ఆగిపోయి అవి తీసుకున్న తర్వాత వాళ్ళని దీవించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈయన అరణ్యంలోకి వెళ్ళిపోయాక తర్వాత అబీగయీలు ఇంటికి వెళ్ళింది. ఆ రాత్రంతా బాగా తాగి పడుకున్నాడు భర్త. తెల్లవారిన తర్వాత ఇట్లా జరిగింది, దావీదు బయలుదేరి చంపడానికి వచ్చాడనే సంగతి అతగాడికి చెబితే గుండె పగిలి చచ్చిపోయాడు. అంతే, ఒక్క క్షణం ఆగల. అతని పరిస్థితి చాలా దారుణంగా రాయబడింది. నేను ఎందుకు ఈ సంగతి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నానంటే దావీదు హృదయంలో స్థానం సంపాదించగలిగే ప్రయాసపడింది. ఆ తర్వాత కొన్ని రోజులయ్యాక ఆమెను స్వీకరించి తాను వివాహం చేసుకున్నాక ఆమె పుట్టిన వచ్చిన సంతానాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈ శుభవేళ నేను చెప్పగలిగిన ప్రత్యేక మాట ఏమిటంటే, దేవుని హృదయాన్ని మనం ఒక స్థానాన్ని సంపాదించే భక్తి చేయగలుగుతున్నామా? ఆ రోజున 5 రొట్టెలే 2 చేపలే తీసుకుని వెళ్ళి పిల్లవాడు నెమ్మదిగా దేవుని చేతిలో పెట్టాడు. ఒకసారి ఆగి ఆలకించండి. ఇన్ని వేల మంది ఉన్నారు కదా, ఇన్ని వేల మందికి రొట్టె దొరకదు, చాలదు అని అందరూ చెబుతున్నారు కదా. మరి అన్నీ చెప్పిన ఈ పిల్లోడి మనస్తత్వం ఏంటో తెలుసా? ఇన్ని వేల మందికి చాలదంటున్నారు, లెక్కలు తెలుస్తూనే ఉన్నారు. కానీ ఇతడు నేను నా దేవుని చేతిలో పెడతా, ఆయన ఏమైనా చేయని. ఓ రకంగా చెప్పాలంటే వెర్రివాడ ఎక్కడ సరిపోతారని జనం అంటారుగా. కానీ అదంతా అనవసరం, నేను చేయాల్సింది చెయ్యాలి. ఆయన చేతిలో పెడితే నెమ్మదిగా దాన్ని విరిచి అందరికీ వడ్డన చేసి తర్వాత ఒక స్థాయిలో ఆ చరిత్ర రాయటానికి అద్భుతం జరిగించి అందరి అవసరాలు తీర్చబడ్డాయి. ఇతను చేసిన క్రియ ఆయన హృదయాన్ని ఆకట్టుకుంది. అందుకే విధవరాలు కానుకేసినప్పుడు కూడా ఏ మాట అన్నాడు, ఎందుకు ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం పరిగెత్తే పరుగులో దేవుని హృదయాన్ని దోచుకునేట్టుగా, ఆయన హృదయంలో స్థానం సంపాదించేట్టుగా ఒక చిన్న పిల్లవాడు చేసిన త్యాగం నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? నీ వ్యక్తిగత జీవితంలో విధవరాలు చేసిన సమర్పణ నీలో ఎందుకు కానరావటంలా? మనుషుల మెప్పు కొరకు కాక దేవుని హృదయంలో స్థానం సంపాదించే ఒక వ్యక్తిలాగా నీ ఉండి తీరాలి అనుకుంటే, ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక తెగింపు సమర్పణ కలిగిన వ్యక్తిలాగా నీవు నిలవగలిగితే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునగాక, నీకు క్షేమం విస్తరించునగాక. దేవుని హృదయంలో స్థానం సంపాదించాలి అంటే మొదటిది తెగింపు, రెండవది ప్రార్థనా జీవితం. ఆ ప్రార్థనలో అనేక ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి. బైబిల్ అబ్రహాం దగ్గరికి పెడతామా? అబ్రహాం ప్రార్థన చేస్తాడు, ఏమని? ప్రభువా, నా ఇంటికి వచ్చావు, నవ్వుగలుగుతాను చెప్పావు, చాలా సంతోషం, తొందరగా జరిగించయ్యా అని అడగల. ఆ ఊరు నాశనం కాకూడదయ్యా, ఆ పట్టణం కాపాడబడాలయ్యా. వెంటబడి చేయబట్టుకుని అంత దూరం వెళ్ళి 10 సార్లు ఆయనతో మాట్లాడి ఏదో రకంగా పట్టణాన్ని కాపాడాలని ప్రయాసపడ్డాడుగా. ఇతడు ప్రార్థన ద్వారా, ఆ ప్రార్థన కూడా తన కొరకు కాదు, నశించిపోయే పట్టణం కొరకు ప్రార్థన చేశాడు. దేవుని గుండెల్లో స్థానం సంపాదిస్తే
దేవుడు అన్న మాట చెప్పనా, ఇదిగో నేను అబ్రహాముకి చెప్పకుండా నేనేం దాస్తాను, నేను ఈ పట్టణం నాశనం చేసినా, ఆ ఊరికి వచ్చినా, ఇంకో కార్యం చేసినా నేను తప్పక నా అబ్రహామని నా స్నేహితుడికి చెబుతాను. అంటే ఇతడు దేవుని హృదయంలో ఏ స్థానాన్ని సంపాదించాడు? నేను చెప్పకుండా నీకు చేయనయ్యా, నా మనసులో నీతో చెబుతాను, నీతో పంచుకున్నాక కార్యం ప్రారంభిస్తాను. మరి ఈ రోజున మనం కూడా ప్రార్థనాపరుడంగా కనపడుతున్నాం. మరి దేవుడు ఆ మాట అబ్రహాముని గురించి అన్నాడు, నీకు చెప్పకుండా నేను చేయనని. లేఖనాల్లో మోషే ప్రార్థన చేశాడు ప్రజల ప్రాణం కొరకు. కానీ విన్నాకేమంటాడు తెలుసా, నీ మాటే నేను వింటాను, ఇక మీదట నేను నీ దగ్గరకు వస్తాను కానీ నువ్వు నా దగ్గరకు రాక్కలడా, నువ్వు కొండ ఎక్కక్కలడా. ఒక మనిషి దేవుని హృదయంలో స్థానం సంపాదిస్తే వాళ్ళ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇట్టే కొట్టొచ్చినట్టుగా మనకు కనబడుతూనే ఉంది. మరి ఈ రోజున ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవితంలో తెగింపు కలిగిన క్రైస్తవులుగా జీవిస్తున్నామా? మన వ్యక్తిగత మన ప్రార్థన ప్రభు గుండెల్లో స్థానాన్ని కల్పించేటట్టుగా ఏది అవసరమో ఆ ప్రార్థనలో చేసి ప్రజల కొరకు, దేశం కొరకు మనం ప్రయాస పడగలుగుతున్నామా? నీ వ్యక్తిగత జీవితంలో దేవుని హృదయంలో ఒక స్థానాన్ని సంపాదించాలి అనుకున్నా, ఒక సేవకుని గుండెల్లో నీవు ఒక స్థానాన్ని సంపాదించాలి అనుకున్నా నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? మొదటిది సమర్పణ కలిగి తెగింపు కలిగిన జీవితం అయి ఉండాలి. రెండవది నీ ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యం జరిగించి దేవుని హృదయంని నీ వైపు తిప్పగలిగే ప్రార్థనాపరుడుగా నీ జీవితంలో కొనసాగగలగాలి. తర్వాత మూడవ మాట చెబుతాను, దేవునికి సరిపోయిన వాడుగాను ఆయన హృదయంలో నీవు స్థానం సంపాదించే వ్యక్తిలాగా ఉండాలి అనుకుంటే ఆయన నీ నుండి కోరుకునేది ఏమిటో తెలుసా? నా కొరకు ఎవరు వెళతాడు, నా కొరకు ప్రయాసపడే పని చేయగలిగిన వాళ్ళు ఉన్నారా? ఆదిలో అదే అడిగాడు, సంఘాన్ని అదే అడుగుతున్నాడు. ప్రతి వారిని కోరుకునేది ఏమిటంటే నా కొరకు వెళ్ళగలిగిన వాళ్ళు ఉన్నారా? ఒక్కసారి దేశమంతా ఎదురు చూస్తూ ఉంది, ఈ గొలియాతుని చంపడానికి ఎవరున్నారు? అతను అంటాడు నేనున్నాను అని. యెషయా గ్రంథకర్త ఏమంటాడు తెలుసా? సింహాసన దర్శనం చూచాక నా కొరకు ఎవరైనా వెళతారని అడిగితే పేదవులు కాల్చబడిన నేనున్నానయ్యా, నా పాపాలు ఒప్పుకుని ప్రభు అగ్ని చేత కాల్చబడిన నేనున్నానయ్యా, నన్ను పంపండి, నేను వెళతాను. ఇప్పుడు దేవుని హృదయంలో స్థానం సంపాదించే మూడో అనుభవం ఏంటంటే ప్రభు కొరకు పరిగెత్తగలిగిన వాళ్ళు కావాలి. ఎవరి కొరకు? ఆకాను పరిగెత్తాడు వెండి కోసం, గెహాజీ పరిగెత్తాడు దుప్పట్ల కోసం. కానీ బైబిల్లో ఇర్మియా పరిగెత్తాడు, యెషయా పరిగెత్తాడు, యెహెజ్కేలు పరిగెత్తాడు. ఇంచుమించు పరిగెత్తిన వాళ్ళంతా దేవుని కొరకు పరిగెత్తిన వాళ్ళు. మరి ఈ రోజున నిన్ను చూసినప్పుడల్లా నా హృదయానికి సరిపోయినవాడు, నా హృదయంలో ఇతను చోటు ఉంది అని ప్రభు చెప్పగలిగేట్టుగా నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు కొరకు పరిగెత్తగలుగుతున్నామా? ఇక్కడ కొన్ని మాటలు చెబుతాను. యేసు ప్రభు లేచాక ఆమెతో అన్న మాట ఏమిటో తెలుసా? ఆమె వెతుకులాట తీసుకొచ్చిన పుయ్యాలి అనుకుంది, లేడు. తర్వాత ఆయన కనబడకపోతే మోసుకుపోవాలనుకుంది, కానీ సాధ్యం కాల, కనబడలా. తర్వాత తోటమాలు అనుకుని ఆయన పలకరించి, తోటమాలి నా యేసును మోసుకుపోయావా అంటే ఒక్క క్షణం ఆమెను చూచి వెంటనే ఒక చక్కని మాట్లాడినాడు. మరియా అని కేకవేయగాని స్వరాన్ని గుర్తుపట్టి రబ్బూనీ అని జవాబిచ్చింది. ఆ తర్వాత నేను లేచానని చెప్పు అని ఒక బాధ్యత ఆమెకు అప్పగించాడు. ఎవ్వరికి ఏమైనా బాధ్యత ఏమిటో తెలుసా? నువ్వు వెళ్ళు, ఈ సువార్త తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పు. ఆ రోజున మరియ తీసుకొచ్చిన సువార్త యేసు పునరుద్ధానుడై లేచాడు. ఆ ఒక్క సమాచారం మోసుకొచ్చింది ప్రపంచ దేశాలన్నిట్లో సువార్త మారుమోగుతా ఉంది. ఈ రోజున ఆయనకు కావలసింది ఎవరో తెలుసా? హృదయానికి సరిపోయిన వాడుగా బ్రతకడం అంటే కాసేపు పాటలు పాడటం, మోకరించడం, కానుకిచ్చుకోవడం, వెళ్ళిపోవడం కాదుగా. ఇదిగో ఆయన కొరకు వెతికే వాళ్ళు కావాలి, ఆయన కొరకు పరిగెత్తే వాళ్ళు కావాలి. మరి ఆ 3-4 సువార్తలు ఉన్నాయి కదా, ఆ 3-4 సువార్తల్లో ఇటు నుంచి పేతురు దగ్గర పరిగెత్తి, అటు నుంచి జనం దగ్గర పరిగెత్తుకొచ్చి, ఇటు చూస్తే సమాధి దగ్గర పరిగెత్తుకొచ్చి ఆమె పరుగులు ఇచ్చిన పరుగులు లెక్క రాశాడు గ్రంథకర్త. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే మనం రథాల వెనక పరిగెత్తుతున్నాగా. గెహాజీలాగా కొన్నిసార్లు ఆ సొమ్ము తెచ్చుకోవడానికి పరిగెత్తుతాం, ఆకానులాగా పరిగెత్తుతాం.
ఈ యోధాలాగా ప్రధాన యాజకుని ఇంటి దగ్గరికి పరిగెత్తాం. కానీ దేవుని కొరకు పరిగెత్తే వాళ్ళు కావాలిగా. ఆ స్థానం మరియ సంపాదించింది. మరియ ఆయన హృదయంలో స్థానాన్ని సంపాదించిన వెంటనే, ఆహా నీ పరుగులు చూచానమ్మా, ఇక మీదట సువార్త నీ ద్వారానే చెప్పబడాలి, ఆ సువార్త నీ ద్వారానే ప్రకటించబడాలి. ఈరోజు మనం అందరం యేసు ప్రభు గురించి చాలా సంబరపడిపోతున్నాం. రక్షణ భాగ్యం వచ్చింది. ఒక రోజున తల్లిగా తాను జీవించిందే కాక, తర్వాత మరొక మరియ సువార్త చెప్పడమే గాక, దయ్యాలు వదలగొట్టిన మరియ ఆయనకు సాక్షిగా నిలవడమే గాక, ఈ మరియలంతా రేపు పొద్దున సింహాసనం దగ్గర కనపడతారు. మనం అక్కడికి వెళతాం కదా. వాళ్ళ స్థాయి ఎలా ఉంటుందో ఊహించండి. వాళ్ళు చేసిన పని ఏమిటో తెలుసా? వాళ్ళు దేవుని హృదయంలో స్థానాన్ని సంపాదించి ఈ పరిచర్యను ఆడవాళ్ళైనా మోసుకెళ్ళి పెడుతూ వచ్చారు. దండం పెట్టి నేను చెప్పగలిగిన మాట, మన వ్యక్తిగత క్రియలు దేవుని హృదయాన్ని చోటు చేసుకునేటట్టుగా తెగింపుగలిగిన వ్యక్తులై ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేసిన ప్రార్థనాపరుడై దేవుని హృదయంలో స్థానాన్ని సంపాదించిన వాళ్ళమై ఉండాలి. మూడవది, ఆయన కొరకు పరుగెత్తగలిగిన వాళ్ళు కావాలి. బైబిల్లో మీరు సంఖ్యాకాండలో చూస్తే ఒకసారట విపరీతమైన తెగులు వచ్చి జనం చనిపోతా ఉన్నారు, మరణ పంచులోకి వెళ్ళిపోతా ఉన్నారు. మోషే చూసి అన్నాడు, అహరోన్ అహరోన్ అని పిలవగానే దగ్గరగా వచ్చాడు. నువ్వు లేచి దోపార్చన తీసుకొని, నిప్పులు వేసుకొని, సాంబ్రాణి తీసుకొని ధూపం వేస్తూ పరిగెత్తుకుంటా వెళ్ళు, మరణం అట్టించి పరిగెత్తుకు వస్తూ ఉంది, ఆ మరణాన్ని ఆపడానికి నువ్వు ధూపం వెయ్యాలి అన్నాడు. మారు మాట్లాడలేదండి. ఒక్క క్షణం కూడా ఆలోచించాల. అసలు ఆలోచించుకోవాలి. ఏమని? నేను పెద్దవాడినా, మోషే పెద్దవాడా? మోషే చెప్తే నేను వినాలా, నేను చెప్తే నా తమ్ముడు మోషే వినాలా? అవన్నీ సమయం ఇది కాదు. ఇప్పుడు నేను ప్రాణాలు కాపాడాలి, ఇప్పుడు ప్రజలు మరణ పంచుల్లోకి వెళ్లకుండా కాపాడాలి. రివ్వున పరిగెత్తాడండి. దోపార్చన చేతబట్టుకుని, నిప్పులతో నింపుకొని, సాంబ్రాన్ని చేతబట్టుకుని పరుగున సంఖ్యాకాండంలోకి వెళ్ళి చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో ధూపం వేయడం మొదలుపెట్టాడు. మరణం ఒక్క క్షణం ఆగిపోయి ఒక్క అంగుళం కూడా ముందుకు వేయకుండా నిలబడిపోయింది. మరణాన్ని ఆపిన విజేతగా చరిత్రలో ప్రాణాలు కాపాడటానికి పరిగెత్తిన గుంపులో అహరోను పేరున్నది. మరి ఈ రోజు నీ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవితంలో అన్నిటికీ పరుగులు ఎత్తుతున్నాగా, ఎన్నో ఘనకార్యాలు చేస్తున్నాగా, కానీ యేసు పునరుద్ధారణని చెప్పడానికి పరిగెత్తగలుగుతున్నావా? నశించిపోయే ప్రజలకు వార్త చెప్పించడానికో చెప్పడానికి పరిగెత్తగలుగుతున్నావా? వస్తున్న ప్రళయం, నాశనం, విపత్తు నుంచి కాపాడటానికి దోపార్తిని పట్టుకుని పరిగెత్తగలిగిన వ్యక్తిలాగా ఉన్నావా? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే మన పరుగులో దోపార్తి ఉండాలి, మన పరుగులో సాంబ్రాణి ఉండాలి, మన పరుగులో కృప ఉండాలి, మన పరుగులో మనం మండాలి, మంటను ప్రజ్వలన చేయాలి, అనేకుల దోషం కప్పబడాలి, అనేకుల మరణానికి విడుదల కలిగేట్టుగా నేనున్నానని పరిగెత్తగలిగిన గుంపులో నీ పేరుండునగాక, మన పేరుండునగాక. మరి ఈ రోజున దేవుని హృదయంలో చోటు చేసుకున్న అనుభవాలు కనపడుతున్నాయిగా. పౌలు అంటాడు, మీరు మా హృదయంలో ఉన్నారు. దేవుడు అంటాడు, దావీదు నా హృదయంలో ఉన్నాడు, అబ్రహాము నా హృదయంలో ఉన్నాడు, నిశ్చయముగా మోషే నా గుండెల్లో స్థానాన్ని సంపాదించాడు. ఈ పౌలు అంటాడు, వీళ్ళు నా పట్ల ప్రవర్తించిన తీరు నాకు కనబడుతుందిగా. తెస్సలోని సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యంలో, మీరు మాకు ఏమై ఉన్నారు? బహుప్రియులై ఉన్నారు. తెస్సలోని సంఘాన్ని గురించి అంటాడు, అయ్యా మీరు మాకు బహుప్రియులయ్యా, మా గుండెల్లో మిమ్మల్ని దాచుకున్నానయ్యా, మా గుండెల్లో మీకు చోటు ఉందయ్యా. కొరింథీ సంఘాన్ని గురించి ఆ మాట అన్నాడు, తెస్సలోని సంఘాన్ని గురించి ఆ మాట అన్నాడు. ఇలా పత్రికలు చదువుతూ వెళితే ఒక్కొక్క పత్రికలు అక్కడున్న సేవ చేసిన వాళ్ళని, ఇక రోమాపత్రిక 16వ అధ్యాయంలోకి వెళితే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇష్టంతా రాశాడు. వీళ్ళంతా నా హృదయంలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక ప్రియమైన వ్యక్తుల్లాగా సన్నిధిలో జీవించగలుగుతున్నామా? మరి పౌలుకి గాయాలు రేపిన వాళ్ళు కూడా ఉన్నారుగా. బాగా ఆలకించండి, వాళ్ళని ప్రభు తన హృదయంలో పెట్టుకోలేదు, పౌలు కూడా వాళ్ళ హృదయం వాళ్ళందరినీ తన హృదయంలో దాచుకోలేదు. 3 వ్యక్తులు అంటాడు, వాళ్ళు నాకు కీడు చేశారయ్యా. బాగా ఆలకించండి, అపొస్తలుడైన పౌలుతో ఉంటూ కీడు చేశారు, అపొస్తలుడైన పౌలుతో ప్రసంగం చేసి కీడు చేశారు, అపొస్తలుడైన పౌలుతో ప్రార్థనలో ఉండి కీడు చేశారు. ఆ పత్రికలు మనం చదివినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. ఈ రోజున
మనం దేవుణ్ణి గాయపరిచే వ్యక్తులలాగా ఉన్నామా? దేవుని హృదయంలో చోటు సంపాదించుకునే వ్యక్తులలాగా ఉన్నామా? ముగింపు మాటలుగా సేవకుడిగా అందరికీ వందనాలు చెప్పుతూ నేను చెప్పగలిగిన మాట, మనం బ్రతికిన ఈ జీవితంలో, బ్రతకబోయే శ్వాస జీవితంలో నువ్వు చేయగలిగింది ఒక్కటే, నీ దేవుని హృదయంలో స్థానం సంపాదించదువగాక. దేవుని హృదయంలో స్థానం సంపాదించదువగాక. నీవు తెగింపు కలిగిన వాడవై ఉండాలి. రెండవది, మనుషులను దేవుని శాప నుంచి తప్పించి, కోపాన్ని తప్పించే ఒక ప్రార్థనాపరుడవై ఉండాలి. మూడవది, నువ్వు ఎవరవై ఉండాలో తెలుసా? ప్రభు కొరకు పరిగెత్తేందుకు నేను ఉన్నాను. ఏది? దుస్తులు పట్టుకున్నా, డబ్బులు సంచి పట్టుకున్నా, వెండి బంగారాన్ని పట్టుకున్నా, దోపార్చిని పట్టుకుని పరిగెత్తుతాను. కన్నీడి ప్రార్థనతో పరిగెత్తుతాను. నా యాజకుని కన్నీడు తెప్పించే పరిస్థితుల్లో అట్లాంటి మాటలు నేను మాట్లాడక నా దేవుని కొరకు పరిగెత్తుతాను. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా వివరంగా మాట్లాడుతుండగా, ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ప్రభు సూటిగా నీతో మాట్లాడుతుండగా, సొమ్ము తిన్నావుగా, కృప అయింది, వివాహం చేసింది ఆయన, బిడలిచ్చింది ఆయన, ఉద్యోగం ఇచ్చింది ఆయన, అన్నీ ఆయన సరికే. కానీ నీ జీవితంలో ఆయన హృదయానికి సరిపోయిన వాడుగా, దావీదులాగా, అబ్రాహాములాగా, మోషేలాగా దేవుని హృదయంలో స్థానాన్ని సంపాదించావా? కొరింథీ సంఘం, తెస్సలోని సంఘం, ఫిలిప్పీ సంఘం లాగా పౌలు హృదయంలో స్థానం సంపాదించిన సంఘంలాగా ఉన్నావా? గాయపరిచే శత్రుడుగా ప్రవర్తించే దిక్కుమాలిన వ్యక్తుల్లాగా మిగిలిపోతున్నారు. ఒక్కసారి ఆగి ఆలకించి మోకరిద్దాం. పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయం. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఓ బలమైన ఘనమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందాలని నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు, అందుకు వందనాలు. ఈ వాక్యాన్ని బిడ్డల జీవితంలో ఫలభరితంగా మార్చండి. నా మట్టుకు నేను నీ చేతుల్లో సమర్పిస్తున్నాను. ఎంతకాలం జీవించినా, ఎంతకాలం పరిచర్య చేసినా, నీ పనిలో సాగుతున్న నీ హృదయంలో నాకు ఒక చోటు ఉండాలయ్యా. నీ హృదయంలో నాకు ఒక స్థానం ఉండాలి ప్రభువా. అబ్రహాముల గుండెల్లో దాచావు, మోషేల గుండెల్లో పెట్టుకున్నావు. ప్రతి భక్తుడిని నా హృదయానికి సరిపోయిన వాడు, ఇదిగో నా యొక్క ప్రియమైన వాడిని పిలిచావు. ఆ గుంపులో నేను ఉండగలగాలి, మేము ఉండగలగాలయ్యా. ఒక దైవజనుని జీవితంలో గుండెలలో స్థానం సంపాదించిన సంఘాల చరిత్ర వింటున్నాం. కార్యాన్ని నెరవేర్చండి, కృప కలుగ చేయండి. పేరు పేరున బిడ్డలను దీవించండి. వాళ్ళ యొక్క అవసరాలు తీర్చాలి, రోగాల నుంచి విడుదల కలగాలి, సమాధానం కలగాలి, నెమ్మది కలగాలి, క్షేమం కలగాలి. బలమైన కార్యం చేసి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.